గాజాను శ్మశాన వాటికలా చేసి పడేసింది ఇజ్రాయెల్. ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేసి మొత్తం అందరినీ చెదరగొట్టేసి బిల్డింగులన్నీ కూలగొట్టేసి టవర్స్ని కూలగొట్టి ఇస్లామిక్ యూనివర్సిటీని కూలగొట్టేసింది, హాస్పిటల్ని కూలగొట్టింది, స్కూల్ని కూలగొట్టింది, నివాసం ఉండే ప్రాంతంలో ఉన్న బిల్డింగ్లను కూలగొట్టింది. పూర్తిగా ధ్వంసం చేసి పడేసింది ఇజ్రాయెల్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మొత్తానికి గాజాను శ్మశాన వాటికలా చేసి పడేసింది ఇజ్రాయెల్. ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేసి మొత్తం అందరినీ చెదరగొట్టేసి బిల్డింగులన్నీ కూలగొట్టేసి పెద్ద పెద్ద బిల్డింగులు, ఒక టవర్స్ ఉంటే కూడా ఆ టవర్స్ని కూలగొట్టి ఇస్లామిక్ యూనివర్సిటీని కూలగొట్టేసింది, హాస్పిటల్ని కూలగొట్టింది, స్కూల్ని కూలగొట్టింది, చాలామంది నివాసం ఉండే ప్రాంతంలో ఉన్న బిల్డింగ్లను కూలగొట్టింది. మొత్తం ఎక్కడికక్కడ పూర్తిగా ధ్వంసం చేసి పడేసింది ఇజ్రాయెల్. దాదాపు వేల సంఖ్యలో ఇళ్లను నేలమట్టం చేసింది. సరే, ఆఫ్కోర్స్ వందల సంఖ్యలో మనకు నెంబర్లు కనబడుతున్నా కూడా టార్గెట్ చేసి మరీ బిల్డింగ్లన్నీ కూలగొట్టి పడేసింది. ఇప్పటి వరకు కూడా నిజం చెప్పాలంటే కూడా గాజా మొత్తం శ్మశాన వాటిక చేసి పడేసింది ఇజ్రాయెల్. ఒక లెక్క ప్రకారం చెప్పాలంటే 92% రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కంప్లీట్గా డివాస్టేట్ చేసి పడేసింది. 78% స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా డెస్ట్రాయ్ చేసి పడేసింది. జూలై లెక్క నాటికి, ఇది మొన్న 2025 జూలై నాటికి, అంటే 92%, 4,36,000 ఇళ్ళు. సో ఇలా గనక లెక్క కట్టినట్లయితే 92% కథం కొట్టేశారు. 78% స్ట్రక్చర్స్ అన్ని కూలగొట్టేశారు. 88% అంటే 48,987లో మొత్తానికి వాటన్నిటికి సంబంధించి 88% అన్నిటినీ కూడా డిమాలిష్ చేసి పడేశారు. ఇందులో ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇందాక చెప్పినట్టు యూనివర్సిటీస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. తర్వాత 62% రోడ్లన్నీ కూడా నాశనం చేసి పడేసింది. 75% గాజాని ఆక్రమించేసుకుంది ఇజ్రాయెల్. అండ్ వీళ్లకు పైనుంచి ఆకాశంలోంచి పేపర్లు వదులుతున్నారు గాజాలో ఉన్న వాళ్ళకి. ఆ పేపర్లు గనక ఏరుకుంటే దాంట్లో ఉంటుంది, మీకు అరగంట సమయం మాత్రమే ఉంది, ఈ అరగంట సమయంలో ఫలానా చోటు నుంచి మీరు గాజాను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పి. ఇదేదో హమాస్ వాళ్లకో లేకపోతే ఇంకెవరికో కాదు, మిలిటెంట్స్కి కాదు. ఇది అక్కడ ఉన్న పాలస్తీనా ప్రజలందరికీ, సామాన్య ప్రజలందరికీ కూడా ఈ ఉత్తరాలు అందుతున్నాయి. అవి చూసి అరగంటలో వీళ్ళు పొట్ట చేత పట్టుకొని పరిగెత్తే క్రమంలో, అంటే బ్రతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెత్తే క్రమం అక్కడ కనబడుతోంది. ఆకలి కేకలు కనబడుతున్నాయి. మనిషి జంతువు అనే సంబంధం లేకుండా ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోయింది గాజా. ఆల్మోస్ట్ 90% గాజా ధ్వంసం అయిపోయిందని ఈరోజు ఇజ్రాయిలే చెప్తోంది. ఏమిటి దీని వెనక ఏమిటి? నిజానికి ప్రపంచమంతా కూడా ఈరోజు ఇజ్రాయిల్ చేస్తున్న పనిని విమర్శిస్తోంది. గాజాలో అంటే హమాస్ని టార్గెట్ చేసే బదులు కామన్ మ్యాన్ని, సివిలియన్ని టార్గెట్ చేస్తోంది అని యునైటెడ్ నేషన్స్ కూడా దీని మీద కోపంగా ఉంది. సౌదీ అరేబియా లాంటి ప్రాంతాలు కూడా కోపంగా ఉన్నాయి. ముస్లిం నేషన్స్ అన్నీ కోపంగా ఉన్నాయి. ఈవెన్ ఖతార్ మీద కూడా బాంబేసింది ఇజ్రాయిల్. సో అక్కడ ఏదో మీటింగ్ జరుగుతోంది. అంటే సీజ్ ఫైర్ విషయంలో మనం ఏం చేద్దాం, అమెరికా ఒక సీజ్ ఫైర్ పెట్టింది హమాస్కి, సీజ్ ఫైర్ చేసుకోవాలి అని చెప్పి. సో ఈ సీజ్ ఫైర్, పర్మనెంట్ సీజ్ ఫైర్ విషయంలో మనం ఏం చేద్దామని ఈ హమాస్ లీడర్లు, కొంతమంది పెద్ద మనుషులు ఖతార్లో అక్కడ హాయిగా ఏసీలు వేసుకొని కూర్చుంటే టప్పున బాంబేస్తే అక్కడ కొంతమంది చనిపోయిన సందర్భం. దీన్ని కూడా కోపంగా చూసినాయి ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా. సో నిజానికి ఇజ్రాయెల్ని కార్నర్ చేసి అందరూ మాట్లాడుతున్నారు. కానీ మన పెద్ద మనిషి కేసీఆర్ అంటాడు, ఒక్కసారి గోకడం మొదలు పెడితే నువ్వు గోకినా గోకకున్నా నేను గోకుతూనే ఉంటా అని. మాతో గోక్కుంటే అగ్గితో గోక్కుంటా జాగ్రత్త, నువ్వు గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. సో హమాస్ కూడా ఇదే పని చేసింది. ఇజ్రాయెల్కి ఎంత శక్తి ఉంది అనే అంచనా లేకుండా అక్టోబర్ 2023లో దాదాపు 1,200 మంది అక్కడ గ్యాదరింగ్ ఉంటే, 1,500 మంది గ్యాదరింగ్ ఉంటే అందులో 1,200 మందిని చంపేశారు హమాస్. ఆ తర్వాత 251 మందిని బందీలుగా చేసి ఎత్తుకెళ్ళిపోయారు. ఈరోజు ప్రపంచం హమాస్ని అడగకుండా
ఇజ్రాయెల్ ఎంత శక్తిని చూపెడితే అంత తీవ్రంగా ఇజ్రాయెల్ మీద వ్యతిరేకత వస్తోంది. మరి హమాస్ని ఎవరు అడుగుతారు? ఇప్పటివరకు చచ్చిపోయిన ప్రతి ప్రాణాన్ని తిరిగిచ్చే క్రమంలో హమాస్ ఏం చేస్తుంది అని ప్రపంచం ఎందుకు అడగలేకపోతోంది? ఈ 1200 మంది ప్రాణాలు తిరిగిస్తుందా? 251 మందిలో ఎంతమంది బతుకున్నారని చెప్పి హమాస్ని ఎందుకు అడగలేకపోతున్నాయి ఈ ముస్లిం నేషన్ కంట్రీసే? ఈరోజు ఖతార్ మీద బాంబు వేసేసరికి సౌదీ అరేబియా లేకపోతే ఈజిప్టు, జోర్డాన్ ఇవన్నీ కూడా ఏకమయ్యి అటు ఇజ్రాయెల్ మీద కోపం పెంచుకుంటున్నాయి. కానీ మరి హమాస్ చేసిన పనిని ఎందుకు అడగట్లేదు? సౌదీ అరేబియా లాంటి ప్రాంతమైనా కూడా మొన్నటి వరకు న్యూట్రల్గా ఉండింది, హమాస్కి సపోర్ట్ చేయకుండా. బట్ ఈరోజు అది కూడా ఉగ్రరూపం చూపెట్టే ప్రయత్నం చేస్తోంది. అటు పాకిస్తాన్తో సంబంధాలు నిలుపుతోంది. నాటో లాంటి ఒక ట్రీటీని ఏర్పాటు చేసుకుందాము అని చెప్పి సౌదీ అరేబియా పాకిస్తాన్తో సంతకాలు కూడా చేసింది. మరి ఎందుకు ఇజ్రాయెల్ లాంటి దేశంతో ఎందుకు గోక్కోవడం, తలగోక్కోవడం? అందుకే ఇందాక అన్నట్టు ఇప్పుడు హమాస్ గోకినా గోకకున్నా ఇజ్రాయెల్ మాత్రం గోకుతూనే ఉంటుంది. ఆ గోకడం ఎంత గోకుతుంది అంటే రక్తాలు వచ్చేలాగా గాజాలో ఉన్న సివిలియన్స్ అందరూ కూడా ఆ స్ట్రిప్ నుంచి కిందికి దక్షిణం వైపు వెళ్లే దిశగా ప్రయత్నం జరుగుతోంది. 25 లక్షల మంది, ఈ 2 సంవత్సరాలు 25 లక్షల మంది గాజా స్ట్రిప్, ఆ స్ట్రిప్ ఇంతే ఉంటుంది ఆ పట్టి ఇజ్రాయెల్తో కంపేర్ చేస్తే. అటు ఇజ్రాయెల్ ఉంటుంది, ఇటు ఈజిప్ట్ ఉంటుంది, పైన లెబనాన్ ఉంటుంది, మరోవైపు సిరియా ఉంటుంది, సౌదీ అరేబియా ఉంటుంది. ఇంత చిన్న స్ట్రిప్ అక్కడి నుంచి మొదలు పెడితే, పైనుంచి మొదలు పెడితే, నార్త్ గాజా నుంచి మొదలు పెడితే రకరకాల ప్రాంతాల నుంచి, గాజా సిటీ నుంచి అలా కిందికి వెళ్తే రఫా వరకు వెళ్ళారు. స్టార్టింగ్లో 2023లో ఇజ్రాయెల్ రఫాకు వెళ్ళిపోండి అందరూ అని దక్షిణం వైపు పంపించేసింది. ఈరోజు రఫా ప్రాంతం కూడా నాశనం చేసి పడేసింది ఇజ్రాయెల్. ఎందుకు అంటే ఇక్కడ హమాస్ ఏం కోరుతోంది అనేది కీలకమవుతోంది. ఇక్కడ హోస్టేజెస్ని అంటే బందీలను విడిపించడం అనేది కూడా సరిగ్గా చేయలేదు హమాస్. కండిషన్లు పెట్టింది. కండిషనల్గా విడిపిస్తా అని చెప్పి ఒక విడత విడిపించింది, రెండో విడత నుంచి బెట్టు చేయడం మొదలుపెట్టింది. మరోవైపు పర్మనెంట్ సీజ్ ఫైర్ కావాలంట. ఏది? హమాస్కి. అంటే ఇజ్రాయెల్ ఇంకా హమాస్ని ముట్టుకోవద్దు. ఇదొక ఎత్తు అయితే, వెళ్ళిపోయిన ఈ ఎవరైతే సామాన్య ప్రజలున్నారో వాళ్ళంతా మళ్ళీ పాలస్తీనా ప్రజలంతా కూడా మళ్ళీ వెనక్కి వచ్చి గాజా సిటీలో ఉండేటట్టుగా పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళు మళ్ళీ పునరుద్ధరించుకునే విధంగా పర్మిషన్ ఇవ్వాలి అని ఈరోజు హమాస్ చెప్తోంది. మరి బందీలను విడిపించే ప్రయత్నం చేస్తోందా? ఆ బందీలుగా ఉన్న వాళ్ళ ప్రాణాలను నిలబెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తోందా హమాస్? అంటే ఏ సంబంధము లేదు, ఎవ్వరూ దాని గురించి ప్రశ్నించట్లేదు. మరి మారణకాండ మొదలుపెట్టింది ఎవరు? ఈరోజు ఇజ్రాయెల్ నిద్రపోకుండా తన దేశాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చుకుని ఐరన్ డోమ్తో ఈరోజు హమాస్ అనేది భూమి మీద లేకుండా చేస్తా అని శపథం చేసిన నెతన్యాహు ఈ రోజుకి అదే మాట మీద ఉండి ముందుకెళ్తున్నాడు. నిజానికి టెంపరరీ సీజ్ ఫైర్ మాత్రమే ఇజ్రాయెల్ కోరుకుంటోంది. అంటే ఈ బందీలు, మరోవైపు అక్కడ ఉన్న మగ్గుతున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా ఎక్స్చేంజ్లో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్తారు. టెంపరరీ సీజ్ ఫైర్ మాత్రమే. తేడా వచ్చిందంటే మళ్ళీ మేము దాడి చేస్తాము అని ఇజ్రాయెల్ చెప్తోంది. కానీ పర్మనెంట్ సీజ్ ఫైర్ కోసము హమాస్ పాకులాడుతోంది. సో హమాస్ ఇక్కడ వక్రబుద్ధి ఏంటంటే, నిజంగానే పర్మనెంట్ సీజ్ ఫైర్ చేస్తే ప్రశాంతత ఉంటుంది కదా అని మనం అనుకోవచ్చు. కానీ హమాస్ అలా కాదు. ఖతార్ డబ్బులు ఇస్తుంది. చాలా దేశాలు వేల కోట్ల డబ్బులు హమాస్కి ఫండింగ్ చేస్తున్నాయి. సో ఏమిటి అంటే ఇప్పుడు హమాస్ చతికిల పడిపోయింది, కుక్క చావు చచ్చే దగ్గరలో ఉంది. కాబట్టి ఏంటంటే పర్మనెంట్ సీజ్ ఫైర్ అని చెప్పితే రేపు హమాసు మళ్ళీ నిలదొక్కుని ఆ వెపన్స్ అన్ని సమకూర్చుకొని మళ్ళీ బిల్డింగులు కట్టుకొని, అండర్ గ్రౌండ్ టన్నెళ్లు కట్టుకొని, ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ శక్తి పుంజుకొని ఆ తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి ఈ పర్మనెంట్ సీజ్ ఫైర్ కోరుకుంటోంది హమాస్. ఇది వాళ్ళ వక్రబుద్ధి అంతే తప్ప వాళ్ళకేదో ఇజ్రాయెల్ మీద జాలో లేకపోతే ఓడిపోయామని చేతులు ఇచ్చిన సందర్భం అయితే కాదు. ఇవన్నీ దేశాలకు తెలుసు, సౌదీ అరేబియాకు కూడా తెలుసు, ఖతార్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. కానీ పర్మనెంట్ సీజ్ ఫైర్ మాత్రమే అడుగుతున్నాయి. అందుకే ఇజ్రాయెల్ ససేమిరా అంటోంది. 100% ఇది మానవత్వానికి కొంత ఇబ్బంది కలుగుతున్నది అని ప్రపంచం, ఈవెన్ భారత్ కూడా చెప్తున్నప్పటికీ ఇజ్రాయెల్ విషయంలో ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. ఇక చావే శరణ్యం అన్నాక అక్కడ మానవుడు, దానవుడు, లేకపోతే శత్రువు అన్నట్టు పరిస్థితి లేదు. అక్కడ మిలిటెంటా, మంచివాడా, చెడ్డవాడా అనే పరిస్థితి లేదు. ఒక్కసారి యుద్ధంలోకి దిగిన తర్వాత ఇక ముందు వెనకానే లేని పరిస్థితిలోకి ఈరోజు ఇజ్రాయెల్ నెట్టబడింది. దీనంతటికీ మరి హమాసే కారణం. ఈ హమాస్ని ప్రేరేపిస్తున్న ఇతర దేశాలు, ఇరాన్ లాంటి దేశాలే కారణం. మరోవైపు ఖతార్ ఫండింగ్ చేస్తోంది. ఈ పెద్ద మనుషులందరూ ఖతార్ వేదికగా ఎందుకు వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకుని అక్కడ ఏసీ రూముల్లో కూర్చొని మాట్లాడుకుంటారు? అప్పుడు మానవత్వం గుర్తురాదా ఇజ్రాయెల్ని నాశనం పట్టించేటప్పుడు? అంటే ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక దీనికి తోడు కేవలం 48 గంటలే ఇచ్చింది ఇజ్రాయెల్.
అక్కడ ఉన్న గాజాకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మీరు కిందికి వెళ్ళిపోండి అని చెప్పి. సో గాజా స్ట్రిప్లో సౌత్ సైడ్ దక్షిణం వైపు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళకు 48 గంటల టైం ఇచ్చింది. వాళ్ళకు ఒక మార్గం చూపెట్టింది, ఈ మార్గంలోనే మీరు వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ బాంబులు పడతాయని చెప్పి. సో నిజంగా ఆ బాంబులు చూస్తుంటే బిల్డింగులు ఇట్లా లేచిపోతున్నాయి. అది రికార్డు కూడా చేస్తున్నారు వీళ్ళు. సో టార్గెట్ ఓరియంటెడ్గా వీళ్ళు ముందే ప్లాన్ చేసుకొని షూట్ కూడా చేస్తున్నారు, సో దట్ ఆ బాంబు అక్కడ పడ్డది రికార్డ్ అవ్వడం. సో పక్కా ఆధారాలతో సహా ఇజ్రాయెల్ రంగంలోకి దిగిందంటే చూడండి ఎంత పక్కా వ్యూహంతో వాళ్ళు ఉన్నారు అనేది వాళ్ళ దేశం కోసం. ఇదొక ఎత్తు అయితే, ఇందాక నేను అన్నట్లుగా 25 లక్షల మంది ఇప్పటికే కిందికి వెళ్ళిపోయారు. కానీ పరిస్థితి చూస్తే మాత్రం అక్కడ పాలస్తీనా ప్రజలు, చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు వీళ్ళు ప్రాణం చేత పట్టుకుని, అరచేతిలో పట్టుకొని, పొట్ట చేత పట్టుకొని అలా సంచార జాతి కనుక పోయినట్టు ఆ సముద్రం ఒడ్డున పోతూ ఉంటే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి ఆ దృశ్యాలు. ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఈరోజు ఇక్కడ సేఫ్ ఈ ప్రదేశం అని తలదాచుకుంటే రేపు ఇది సేఫ్ కాకుండా అయిపోతుంది, మళ్ళీ కిందికి వెళ్లాల్సి వస్తుంది. సో ఆ రకంగా రేపు ఇది సేఫ్ అయితే ఎల్లుండి అది సేఫ్ కావట్లేదు. తినడానికి తిండి లేక అక్కడ ఆహారం ఏర్పాటు చేస్తే ఆ ఆహారం కోసం చిన్న పిల్లలు, ఇంత భోజనం కోసం చిన్న పిల్లలు అక్కడ లైన్లో నిలబడి ఆకలి కేకలు అనుభవిస్తూ ఉన్నారు. హాస్పిటళ్ళు మొత్తం పిల్లలు, పెద్దలు, ఆడ, వృద్ధులు అని సంబంధం లేకుండా మొత్తం నిండిపోయాయి. ఇక ఇంకొక లెక్క ప్రకారం అయితే అక్కడ చాలామంది పిల్లలు అవిటి వాళ్ళు అయిపోయారు. పాలస్తీనా పిల్లలంతా అవిటి వాళ్ళు అయిపోయారు. అక్కడ సామాన్యమైన పిల్లలు, భవిష్యత్తును చూడాల్సిన పిల్లలు. ఎంత దారుణంగా ఉంది సిచ్యువేషన్ అంటే నిజంగానే ఇది మానవులకు ఒక కళంకం అనే చెప్పాలి. ఇట్లాంటి పరిస్థితులు తీసుకురావడం, దానికి హమాస్ కారణమా, ఇజ్రాయెల్ ప్రేరేపితం చేయబడిందా, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎందుకు ఈ యుద్ధాలు? చాలామంది కోరుకుంటారు భారత్ పాకిస్తాన్ మధ్య ఏదైనా గొడవ జరిగితే ఒక యుద్ధం అయితే సరిపోతుంది, బుద్ధి చెప్పినట్టు అవుతుందని. కానీ యుద్ధం రాకముందే లేదా యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధం పేరు మీద మిజైళ్లు, బాంబులు వదులుతుంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఈరోజు గాజా చూస్తుంటే తెలుస్తుంది మనకి. ఇజ్రాయెల్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ అక్కడ, ఇజ్రాయెల్ కట్స్, ఆయన ఏమంటున్నాడంటే, మేము ఒక ఐరన్ ఫిస్ట్ తోటి, ఇనుముతో చేసిన పిడికిలితోటి మేము గాజా మీద పడ్డాం. ఇందులో 2 ఉన్నాయి. ఒకటి హమాస్ని అంతం చేయడం, వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసేయడం, మరోవైపు గాజాను మేము తీసుకోవడం. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. నిజానికి నెతన్యాహు కూడా చెప్తూ ఉన్నాడు, గాజా మొత్తం ఎవాక్యుయేట్ చేసి పడేయాలి, అక్కడ ఎవరూ ఉండొద్దు. ఇదంతా ఎట్లా అంటే ఒక ఎథనిక్ క్లీన్సింగ్ అంటారు ఇంగ్లీష్లో మనం కనుక మాట్లాడితే. అంటే ఇంకా పాలస్తీనా వాళ్ళు అక్కడ ఉండొద్దు అని వాళ్ళు ఫిక్స్ అయ్యి వాళ్ళందరినీ కిందికి తీసుకెళ్తున్నారు. నిజానికి గాజా స్ట్రిప్ చాలా చిన్నది, అది విస్తీర్ణం ప్రకారం చాలా చిన్నది. ఒకవైపు ఇజ్రాయిల్ బార్డర్ ఉంటుంది, మరోవైపు ఈజిప్ట్ బార్డర్ ఉంటుంది. ఈజిప్ట్ వాళ్ళు రానివ్వట్లేదు, వీళ్ళు ఎవరిని కూడా రానివ్వట్లేదు, కంచె వేసుకొని కూర్చున్నారు వాళ్ళు. అండ్ లెబనాన్ వాళ్ళు అటు పైన కంచె వేసుకొని కూర్చున్నారు. మరి వీళ్ళు ఎందుకు రానివ్వరు? మరి వాళ్ళు కూడా ముస్లిం కంట్రీసే కదా, అయినా వీళ్ళని రానివ్వరు. కేవలం ఇక్కడ మళ్ళీ ఇజ్రాయిల్ కూడా వాళ్ళని కిందికి నెట్టుకుంటూ నార్త్ గాజా నుంచి గాజా సిటీకి పంపిస్తున్నారు. గాజా సిటీలో దాదాపు 7 లక్షల మంది ఉండేవాళ్ళు. ఈరోజు వాళ్ళంతా కిందికి వెళ్తూ ఉన్నారు, దేర్ ఎల్ బలా అనే ప్రాంతానికి వెళ్తున్నారు. అలాగే కిందికి వెళ్తే ఖాన్ యూనిస్ అనే ప్రాంతం ఉంది, అక్కడ 4 లక్షల మంది ఉండేవాళ్ళు, వాళ్ళు కిందికి వెళ్తున్నారు. పైన 7 లక్షలు, ఇక్కడ 4 లక్షలు, వాళ్ళంతా కిందికి వెళ్తున్నారు. అక్కడి నుంచి రఫా అనే ప్రాంతం ఉంది చివరికి దక్షిణంలో. ఆ రఫా అనే ప్రాంతంలో దాదాపు 2.5 లక్షల మంది ఉండేవాళ్ళు. సో ఈ 7 + 4 11 ప్లస్ ఈ 2 మొత్తం 13-15 లక్షల మంది ఓవరాల్గా గనక లెక్క పెడితే లెక్క ప్రకారం 25 లక్షల మంది అలా కంప్రెస్ చేయబడుతూ కిందికి వెళ్తూ ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు మరి? ఈజిప్ట్కు వెళ్ళలేరు, లెబనాన్ వదిలేశారు, తర్వాత ఇజ్రాయెల్ రానివ్వదు. అంటే రెఫ్యూజీ క్యాంప్స్ అక్కడ ఉన్నాయి. అల్మవాసి అనే ప్రాంతం ఉంది, దేర్ ఎల్ బలా నుంచి మళ్ళీ కిందికి వెళ్తే రఫా, ఆ తర్వాత అల్మవాసి అనే ప్రాంతంలో రెఫ్యూజీ క్యాంప్స్లో వీళ్ళు ఉండడం జరుగుతుంది. నిజానికి క్యాంపులు అంటే కేవలం వాళ్ళు ఉండడానికి మాత్రమే ప్లేసు, అదొక సేఫ్ ప్లేస్గా వాళ్ళు భావిస్తారు. అంటే అక్కడ బాంబులు పడవు, అది ఇజ్రాయెల్ తలుచుకుంటుంది కాబట్టి. ఒకప్పుడు రఫా సేఫ్ ప్లేస్ అని కిందికి పంపిస్తే ఈరోజు అల్మవాసి సేఫ్ ప్లేస్ అని ఇంకా అలా నొక్కి పెట్టేస్తుంది. ఏదేమైనా ఇజ్రాయెల్ మాత్రం హమాస్ని తుడిచిపెట్టేస్తాం భూమి నుంచి అని చెప్తూనే పాలస్తీనా మొత్తాన్ని కూడా క్లీన్ స్వీప్ చేసి పడేస్తుంది. అక్కడ ఎవరు ఉండొద్దు, ఆ పాలస్తీనా ప్రజలు ఎవరు ఉండొద్దు అని డిసైడ్ అయింది. మరి ఇక్కడ రకరకాల ప్రశ్నలు వస్తాయి. తప్పెవరిది? అసలు ఈ మారణకాండకు ఆజ్యం పోసిన హమాస్దా? ఈ హమాస్ను ప్రోత్సహిస్తున్న ఇతర దేశాలదా ఫండింగ్ చేస్తూ రెచ్చగొడుతూ వీళ్ళందరినీ? లేకపోతే తమ మీద దాడి చేయించుకొని ప్రతీకార దాడిలో తన బలాన్ని చూపెడుతున్న ఇజ్రాయిల్దా? అలా బలాన్ని చూపెడుతూ హమాస్ పేరు చెప్పి సామాన్య ప్రజల్ని కూడా చీల్చి చెండాడుతున్న ఇజ్రాయిల్దా? లేకపోతే చూస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తున్న అమెరికా,
లేదా ఇంకేదైనా దేశం రష్యా లేదా భారత్ పాకిస్తాన్ ఇలా మనం ఏం చెప్పుకున్నా కూడా మనం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించాల్సి వస్తుంది. యుద్ధం వద్దు అని చెప్తున్నాం, కానీ మనం ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు అక్కడ. కేవలం సపోర్టివ్గా మాట్లాడే పరిస్థితి లేదా నిష్పక్షపాతంగా మాట్లాడే పరిస్థితి, సామాన్యులకు ఏమి జరగొద్దు అని బాధపడే పరిస్థితి. సో అమెరికా కూడా ఈరోజు యుద్ధాలు ఆపుతా ఉంటోంది, కానీ ఇజ్రాయెల్కి ఫుల్ సపోర్ట్ ఇస్తూ ముందుకెళ్తోంది. మరోవైపు హమాస్కు కూడా వార్నింగ్ ఇస్తోంది, మీరు సీజ్ ఫైర్ విషయంలో క్లారిటీతోటి ఉండాలి అని. సో మీరేమంటారు? ఏం జరగబోతోంది రాబోయే రోజుల్లో? ఈ హమాస్ని తుడిచిపెట్టుకుపోయే ప్రయత్నంలో భాగంగా ఇజ్రాయెల్ ఒక పెద్ద అడుగే వేస్తోందా? రాబోయే తరాలు గుర్తుపెట్టుకునే విధంగా ఇజ్రాయెల్ని పూర్తిగా నాశనం చేసే విధంగా ఏమైనా ప్రయత్నం జరగబోతోందా భవిష్యత్తులో? లేదా హమాస్ పేరుతో పాలస్తీనాను కూడా తుడిచిపెట్టేసి పూర్తిగా ఇజ్రాయెలే ఆక్రమించేసుకునే ప్రయత్నం జరుగుతుందా? మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.